అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మిద్దె తోటలో ఈజీగా గ్రో చేసుకునే పళ్ళ మొక్క గురించి చెప్తాను. అదే స్వీట్ లెమన్ అనమాట. ఇది ఒక నిమ్మ జాతికి చెందినదే. ఇది సిట్రస్ జాతిది అనమాట. దీని కాయలు కూడా చిన్న సైజు నిమ్మకాయలు, చిన్న కమలా పండ్లు ఉంటాయి కదండి, అట్లా ఉంటాయి అనమాట. ఇవి గ్రీన్ కలర్ కన్నా పండు పరినాక తొక్కతో సహా కూడా ఈజీగా ఈ స్వీట్ లెమన్ యొక్క పండ్లను మనము తినేయచ్చు. సంవత్సరం మొత్తం పెరిగే దీనికి సీజన్ అనేది ఉండదనమాట. ఇయర్ మొత్తం కూడా మనకి క్రాప్ వస్తుంది. ఇది నేను ప్లాంట్ చేసి 6 మంత్స్ అయింది అంతే. చూసారు కదా, 6 మంత్స్లోనే నాకు ఎంత గ్రోత్ ఉందో మీకు ఇంకా చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, పూత అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. మిద్దె తోటలో ఈజీగా ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా ఈజీగా పెంచుకోదగిన మొక్క. మరి ఇటువంటి స్వీట్ లెమన్కి ఎటువంటి సాయిల్ మిక్స్ ఇవ్వాలి? దీనికి 60% మట్టి ఇవ్వాలి. మట్టితో పాటు 30% కంపోస్ట్ ఇవ్వాలి. వేపపిండి ఎక్కువగా కలుపుకోవాలన్నమాట. ఇసుక క్వాంటిటీ కూడా సిట్రస్ జాతి మొక్కలకి ఇసుక క్వాంటిటీ కూడా కలిపేసి కొద్దిగా బోన్ మిల్ కూడా కలిపిచ్చేయాలి. ఈ విధంగా మనము కుండీల్లో గ్రో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా సాయిల్ మిక్స్ కలిపి ఇచ్చాము అంటే 6 నెలల వరకు కూడా ఈ పండ్ల మొక్కలకి మనము ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా హెల్దీగా పెరుగుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొక్కని నాటిన ఒక 3 నుంచి 6 మంత్స్ వరకు మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు. ఆల్రెడీ మట్టిలో మనము అన్ని కంపోస్ట్, ఎరువులు, బోన్ మీల్ అన్నీ కలిపి మనము మొక్కను ప్లాంట్ చేస్తాం కాబట్టి ఎటువంటి ఎరువులు ఇవ్వకపోయినా అవి ఈజీగా పెరుగుతాయి. మొక్క ప్లాంట్ పెద్దగా అయ్యే కొద్దీ మనము ఫర్టిలైజర్స్, రకరకాలైన ఫర్టిలైజర్స్ని ఇవ్వాలి. ఈ స్వీట్ లెమన్ ఫర్టిలైజర్స్ గురించి వస్తే, స్వీట్ లెమన్ ఫర్టిలైజర్కి పండ్ల మొక్కలకి ఏదైనా పొటాషియం కంటెంట్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి. పొటాషియం కంటెంట్ ఎక్కడ ఉంటుంది? అరటి పండ్లలో ఎక్కువగా ఉంటుంది. అరటిపండు ఫ్రూట్ ఫర్మెంటేషన్స్ జ్యూస్ మనం చేస్తాం కదా, అలాంటి ఫర్టిలైజర్ని 15 డేస్కి ఒక్కసారి ఇవ్వాలి. 15 రోజులకు ఒక్కసారి బాగా మగ్గిన పశువుల ఎరువు కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ ఇస్తే సరిపోతుందనమాట. దీనికి ఎక్కువగా సన్లైట్, సిట్రస్ జాతి మొక్కలు ఏదైనా సూర్యరశ్మి అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. మీరు ఎన్ని ఎరువులు, ఫర్టిలైజర్స్ ఇచ్చినా తగినంత సన్లైట్ లేకపోతే కనుక సిట్రస్ జాతి మొక్కలకి పూత, కాత అనేది రాదనమాట. వచ్చినా కూడా ఆ ఫ్లవరింగ్ అనేది రాలిపోతూ ఉంటుంది. చాలామంది సిట్రస్ జాతి పెంచేటప్పుడు పూత అనేది రాలిపోతుందని చాలా కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. వాటన్నిటికీ ముఖ్య కారణము వాటరింగ్ అనేది ఎక్కువగా ఇవ్వడమాట. నీళ్ళు ఎక్కువగా ఇస్తే కనుక పూత అనేది రాలిపోతూ ఉంటుంది. ఈ సిట్రస్ జాతి మొక్కలు ఏదైనా వాటర్ అనేది ఎక్కువగా లైక్ చేయవన్నమాట. చూసారు కదా, సాయిల్ బాగా పొడిలాడుతూ ఉన్నప్పుడు మాత్రమే, చూడండి, సాయిల్ బాగా పొడిలాడుతూ ఉన్నప్పుడు మాత్రమే దానికి వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇచ్చినా కూడా మనం ఇచ్చే టబ్బుకి కానీ కుండీకి కానీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగా ఉందా లేదా అనేది మీరు బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. డ్రైనేజ్ సిస్టమ్ కనుక సరిగా లేకుండా కుండీల్లో వాటర్ కనుక నిల్వ ఉంది అంటే కనుక ఆ మొక్క చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మనము రకరకాలైన కిచెన్ వేస్టేజ్లు, ఆర్గానిక్గా అంటేనే కిచెన్ వేస్టేజ్ కానీ రకరకాలైన పండ్లు, పర్మటేషన్స్, జ్యూస్లు అన్నీ ఇస్తుంటాం కాబట్టి వేరు పురుగు ఎక్కువగా ఉంటుంది. మీరు 15 నెలకు ఒక్కసారైనా వేపపిండి కొద్దిగా కాండానికి దూరంగా వేపపిండి కూడా వేస్తూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు. వీటికి ఎక్కువ పెస్ట్ కూడా ఉండదన్నమాట. స్వీట్ లెమన్కి పెస్ట్ కంట్రోల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పిండి నల్లి అనే పెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని చేత్తో మనము ఆకు మీద వచ్చినప్పుడే చూసి అబ్జర్వ్ చేసుకొని చేత్తోనే నలిపి తీసేయచ్చు. లేదు అంటే వేప నూనె కానీ కొద్దిగా బూడిద కానీ చల్లినా కూడా వీటికి సరిపోతుందనమాట. సంవత్సరం మొత్తము ఇచ్చే క్రాప్ అనమాట. అందుకనే ప్రతి ఒక్కళ్ళు మిద్దె తోటలో స్వీట్ లెమన్ ప్లాంట్ని తీసుకోవాలి. మరి స్వీట్ లెమన్ ప్లాంట్ తీసుకుంటున్నాం కదా అని పండ్ల మొక్కలు ఏదైనా సరే మీకు త్వరగా దాని నుంచి మనము తగినంత క్రాప్ తీసుకోవాలి అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్ మాత్రమే తీసుకోవాలి. మీకు గ్రాఫ్టెడ్ ప్లాంట్ అంటే చెప్తాను. చూసారు కదా, ఇక్కడ అంటు కట్టారనమాట. ఈ ప్లాంట్కి అంటు కట్టేశారు. ఇలా గ్రాఫ్టెడ్ ప్లాంట్ మాత్రమే మనము నర్సరీ వాళ్ళ నుంచి కొనేటప్పుడు కూడా మీరు గ్రాఫ్టెడ్ ప్లాంట్ మాత్రమే తీసుకుంటే ఆ పండ్ల మొక్కల నుంచి మనం ఈజీగా పండ్లు కానీ క్రాప్ అనేది బాగా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. గ్రాఫ్టెడ్ ప్లాంట్లు మాత్రమే తీసుకోండి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పైన చూసారు కదా, ఇట్లా ఎడ్జెస్ ఉంటాయి. వీటికి ఎప్పుడు ఇట్లా పైన చూసారా, ఇట్లా మనము స్టెమ్ కటింగ్ చేసాము అంటే మంచిగా చిగుర్లు అనేవి వీటికి వస్తాయి. చూడండి,
హాఫ్ ఇంచ్ అనమాట. ఇట్లా మనము టిప్స్ అనేవి ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటే ఈ స్వీట్ లెమన్ ప్లాంట్ అనేది బాగా బుషీగా గుబురుగా అనేది పెరుగుతుంది. వీటికి ఎటువంటి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. చిన్న కుండీలో అంటే మీడియం సైజ్ కుండీల్లో ఇచ్చినా కూడా ఈ మొక్క అనేది హెల్తీగా పెరుగుతుందనమాట. థ్యాంక్ యూ.